విజయవాడ రాజకీయాలు అంటేనే సమీకరణాలు, సామాజిక వర్గాల లెక్కలు, వ్యక్తిగత ఇమేజ్లు, పార్టీ విధేయత ఇవన్నీ కలిసిన ప్రత్యేకమైన రాజకీయ వేదిక. అలాంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వంగవీటి రాధాకృష్ణకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయా? బోండా ఉమా చుట్టూ నెలకొన్న ఉబాదాలు రాధాకు రాజకీయ అవకాశంగా మారనున్నాయా? అసలు విజయవాడ సెంట్రల్లో ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో చూసేద్దాం. విజయవాడ రాజకీయాల గురించి మాట్లాడితే వంగవీటి కుటుంబాన్ని పక్కన పెట్టి చర్చ మాత్రం పూర్తి కాదు. దశాబ్దాలుగా నగర రాజకీయాల్లో ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ పరిధిలో వంగవీటి కుటుంబానికి ఇప్పటికీ గణనీయమైన అభిమాన వర్గం ఉందనే అభిప్రాయం మాత్రం రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వంగవీటి రాధాకృష్ణను ఎలాగైనా సరే ఎన్నికల బరిలో నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది అనే ఒక ప్రచారం అయితే జరిగింది. ఇక మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి మొదలుకొని పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఆప్షన్లు కూడా రాధా ముందు ఉంచినట్టు అప్పట్లో రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి. కానీ రాధా మాత్రం విజయవాడ సెంట్రల్ నుంచే పోటీ చేస్తానని చెప్పినట్టు ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉండడంతో పార్టీ సమీకరణాల దృష్ట్యా అధిష్టానం సీటు మార్పు చేయలేకపోయింది అనే విశ్లేషణలు కూడా వినిపించాయి. చివరకు రాధా ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. అయితే ఇప్పుడు రాజకీయ చిత్రం మారుతోందా? ఇదే ప్రశ్న విజయవాడ టీడీపీలో చర్చకు వస్తోందట. ఇటీవలి కాలంలో బోండా ఉమ పేరు కొన్ని వివాదాల్లో వినిపించడం, కొన్ని రాజకీయ కార్యక్రమాల నేపథ్యంలో పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందన్న ఒక ప్రచారం, ఇవన్నీ కలిసి కొత్త చర్చకు కారణమయ్యాయని అంటున్నారు. ఇక గుంటూరులో జరిగిన ఒక సభకు సంబంధించిన వివాదం, కొన్ని రాజకీయ వేదికలపై కనిపించిన పరిణామాలు, నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇవన్నీ కలిసి బోండా రాజకీయ గ్రాఫ్పై ప్రభావం చూపించాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారికంగా టీడీపీ నుంచి ఎలాంటి వ్యాఖ్యలు కూడా వెలువడలేదు. టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న మరో చర్చ ఏంటంటే విజయవాడ సెంట్రల్లో పార్టీకి బలమైన ముఖం అవసరమని కొందరు భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా మారతాయో ఇప్పుడే చెప్పలేకపోయినా నియోజకవర్గంలో గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త సమీకరణాలపై అధిష్టానం ఆలోచించే అవకాశం ఉందనే ప్రచారం అయితే సాగుతోంది. అలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా పేరు సహజంగానే చర్చకు వస్తోందని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. రాధా రాజకీయ బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైతే లేదని ఆయన అభిమానులు కూడా చెబుతున్నారు. సామాజిక వర్గాలకు అతీతంగా వ్యక్తిగత అభిమాన వర్గం ఉందని, ఎన్నికల సమయంలో ఆ ప్రభావం కనిపిస్తుందని వారు వాదిస్తున్నారు. మరోవైపు రాజకీయ పరిశీలకులు మాత్రం మరో కోణాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్లో కేవలం వ్యక్తిగత ఇమేజ్ ఒక్కటే సరిపోదని, పార్టీ బలం, కూటమి సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ కలిసి ఫలితాన్ని నిర్ణయిస్తాయని చెబుతున్నారు. అందుకే రాధా పోటీ చేస్తే విజయం ఖాయమని ఇప్పుడే తేల్చడం కూడా సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే బోండా ఉమ్మకు సన్నిహితంగా ఉన్న నాయకులు మాత్రం ఈ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదట. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తాము పనిచేస్తున్నామని, ఒక్కోసారి రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నిజంగా భావించాల్సిన అవసరం లేదని వాళ్ళు అంటున్నారనే ఒక సమాచారం అయితే ఉంది. ఇంకోవైపు రాధా అనుచరులు మాత్రం పరిస్థితులు మారుతున్నాయని భావిస్తున్నారట. ఇన్నాళ్ళు సెంట్రల్ సీట్ విషయంలో ప్రధాన అడ్డంకిగా భావించిన పరిస్థితులు ఇప్పుడు మారుతున్నాయని, రాజకీయ పరిణామాలు తమకు అనుకూలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు అనే ఒక ప్రచారం అయితే సాగుతోంది. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచన ఏమిటి? ప్రస్తుతం ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఎవరి దగ్గర లేదు.
పార్టీ అధికారికంగా ఎలాంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించే పరిస్థితి కూడా ఇప్పుడైతే లేదు. అయితే విజయవాడ సెంట్రల్ భవిష్యత్ రాజకీయాలపై మాత్రం ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. రాధాను మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావాలా లేదా ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని కొనసాగించాలా అనే అంశాలపై పార్టీ లోపలే చర్చ జరుగుతోంది అనే ఒక టాక్ వినిపిస్తోందట. అయితే ఈ మొత్తం చర్చలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. విజయవాడ సెంట్రల్ రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కుతున్నాయి. బోండా ఉమా చుట్టూ జరుగుతున్న ప్రచారం వంగవీటి రాధా పేరును మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం, అంతర్గత చర్చలు మాత్రమే. టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాధా నిజంగా ఎన్నికల బరిలో దిగుతారా? బోండా ఉమాపై వస్తున్న ప్రచారానికి పార్టీ ఎలా స్పందిస్తోంది అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం రానున్న రాజకీయ పరిణామాల్లోనే దొరికే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.